నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే అభివృద్ధి పనులు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ప్రకాశం నగర్ రోడ్డు అభివృద్ధి పనుల పరిశీలన. చంద్రబాబు పవన్లపై చెలరేగిన తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి. జాన్ వెస్లీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోలమూరులో 200వ ఉచిత మెగా వైద్య శిబిరం. నగర ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే అభివృద్ధి పనులు చేపడుతున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక 8వ డివిజన్ ప్రకాశం నగర్లోని ఎఫెక్స్ ఆసుపత్రి దగ్గర నుంచి 805 మీటర్ల మేర 1,36,00,000తో చేపట్టిన రోడ్డు అభివృద్ధి పనులను ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ రోడ్డు చాలా రద్దీగా ఉంటుందని, ప్రధానమైన మార్గమని అన్నారు. అటువంటి రోడ్డు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నందున కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్మాణం చేపట్టామని అన్నారు. గత 5 ఏళ్లు వైకాపా వారికి ఈ రోడ్డు ఎందుకు కనిపించలేదని ప్రశ్నించారు. పక్కనే ఉన్న దానవాయుపేట రోడ్డును 6 నెలల పాటు నిర్మించారని, దానివల్ల ఆసుపత్రికి వచ్చి వెళ్లే వారికి, స్థానికంగా వ్యాపారాలు చేసుకునేవారు చాలా ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. ప్రస్తుతం కూటమి పాలనలో జరుగుతున్న పనులన్నీ ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతున్నాయని అన్నారు. తమ ప్రభుత్వం హయాంలో అభివృద్ధి కార్యక్రమాలు డబుల్ ఇంజన్ మాదిరిగా వెళ్తున్నాయని అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఎలా ఉంటుందో గతంలోనే చెప్పామని, అదే రీతిలో నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు. నగరంలో చేపట్టే ప్రతి అభివృద్ధి పని ఒక అవగాహన, ప్రజల ఆలోచనకు తగ్గట్టు చేస్తున్నామని అన్నారు. అభివృద్ధి ఒకే చోట కాకుండా నగరం అంతటా జరిగే చూస్తున్నామని అన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అవసరం లేకపోయినా డివైడర్లు, ఫుట్పాత్లు నిర్మించారని, బడుగులు నివసించే ప్రాంతాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లో తాము మార్పు చేసి చూపించారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. గతానికి ఇప్పటికీ జరిగిన తేడా ప్రజలు గమనించాలని కోరారు. రాజమండ్రి నగర ప్రజల 15 ఏళ్ల కళ సాకారం చేసేందుకు గోదావరి గట్టున రివర్ ఫ్రంట్ పనులకు అంకురార్పణ జరిగిందన్నారు. రాజమండ్రిని టూరిజం హబ్గా తీర్చిదిద్దే క్రమంలో రివర్ ఫ్రంట్ పనులకు శ్రీకారం చుట్టామని, 8 కోట్ల రూపాయలతో అప్పర్ ప్రామినెట్ ముందుగా చేస్తున్నామని, లోయర్ ప్రామినెట్ పనులను 14 కోట్ల రూపాయలతో చేస్తారని, దీంతో మొత్తం 22 కోట్లతో రివర్ ఫ్రంట్ పూర్తవుతుందని ఆయన చెప్పారు. గోదావరి గట్టుకు అక్కడ ఉన్న ప్రముఖుల విగ్రహాలకు మరింత శోభ చేకూర్చే విధంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. చాలా రద్దీ ఉన్న రోడ్డు, ప్రధానమైన రోడ్డు, చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉండడం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము పదే చెప్తా ఉన్నాం. అభివృద్ధి కార్యక్రమాలు డబుల్ ఇంజన్ బండిలాగా వెళ్తూ ఉన్నాయి. చెప్పాం డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఎలా ఉంటుంది అన్నది మేము ప్రజలకి తెలియచేసే విధంగా కార్యక్రమాలు ఉంటాయని మొదటి రోజు నుంచి చెప్తా ఉన్నాం. దానికి అనుగుణంగా ఈ రోజున అభివృద్ధి కార్యక్రమాలు అదే రీతిలో పరిగెడతా ఉన్నాయి. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఈ రోజున 1,36,00,000తో 805 మీటర్ల రోడ్డుని ఈ రోజున సీసీ రోడ్డు వేయడం జరుగుతూ ఉంది. ప్రధానమైన రోడ్డు వస్తూ ఉన్నప్పుడు చాలా మంది డాక్టర్స్ వచ్చారు. మంచి పాష్ లొకాలిటీ, దాంట్లో ఉన్న వాళ్ళు పెద్దలు కూడా వచ్చి ధన్యవాదాలు కూటమికి, ఈ రోడ్ వేస్తూ ఉన్నారు. అధ్వానంగా ఉంది. ఒక్కొక్కసారి ఈ రోడ్లోకి ఎందుకు అని చెప్పి అవసరమైతే వచ్చేవాళ్ళం, కానీ లేకపోతే ప్రత్యామ్నాయంగా ఇంకో రోడ్ల నుంచి వెళ్ళే పరిస్థితి అన్నారు. మరి ఈ రోడ్లు కనబడలేదా గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి? అన్నిటిని మించి దారుణం ఏంటంటే ఈ పక్కనే దానవేపేట మెయిన్ రోడ్డు. స్వతహాగా బుర్రున్నవాడు ఎవడైనా ఏం చేస్తాడంటే అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి, ఇప్పుడు మీరు ఎవరైనా రావచ్చు, ఏ హాస్పిటల్కి లోపలికి వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా డెవలప్మెంట్ యాక్టివిటీ నడుస్తూ ఉంది. గట్టిగా ఉంటే 3 రోజుల్లో క్లోజ్ చేస్తామని కూడా హామీ ఇచ్చొచ్చాం.
కానీ గతంలో పక్కనే ఉన్న దానివేపేట మెయిన్ రోడ్డు చూడండి, నెలలు 6 నెలలు వైసీపీ వాళ్ళు హాస్పిటల్స్కి లోపలికి వెళ్ళడానికి దారి ఇవ్వాల, వ్యాపారస్తులు వ్యాపారం చేసుకొని ఇవ్వకుండా 6 నెలలు మూసేశారు. మరి అప్పుడు అద్దెలు ఇవన్నీ ఎలా కట్టుకున్నారు? రోగులు వస్తే ఎలా వెళ్ళాలి హాస్పిటల్కి? మరలా ఆనాడు తెలుగుదేశం పార్టీ ఉద్యమించి మేము అక్కడ బైఠాయించి అక్కడ మొదలుకొని చివరిదాకా ధర్నా చేసి అధికారుల్ని హెచ్చరించి ఇది తప్పుడు విధానం అని చెప్పిన తర్వాత హుటాహుటిన అప్పుడు పనులు చేశారు. మాత్రం అవగాహన లేదా? అప్పుడు కేవలం పబ్లిసిటీ కమిషన్కి కక్కుర్తిపడడం, ఇష్టానుసారంగా నచ్చిన విధంగా కార్యక్రమాలు చేసుకోవడం. ఇప్పుడు పబ్లిసిటీకి దూరం, వాస్తవానికి దగ్గర, ప్రజల యొక్క సంప్రదింపులు, వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా కార్యక్రమాలు. ఎక్కడైనా 100% కరెక్ట్గా జరుగుతుందని మేము చెప్పలేం, మనుషులమేగా. ఎక్కడైనా తప్పు జరిగితే తెలియచేయండి, సరి చేసుకుంటాం. చంద్రబాబు నాయుడు మహానాడు సభలు అట్టహాసంగా విజయవంతం చేసి ప్రజలకు మళ్లీ అనేక వాగ్దానాలు చేశారని, అయితే ఇంతవరకు సూపర్ 6 పథకాలు అమలు చేయని చంద్రబాబును కొత్త వాగ్దానాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రమాణాలు, తీర్మానాలను రాష్ట్ర ప్రజలు నమ్మే రీతిలో లేరని, ఎన్నికల్లో సూపర్ 6 అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి డప్పులు మైకులు పెట్టి మరీ ప్రచారం చేశారని, ఏడాది అయినా ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. యువతకు ఉద్యోగాలు పేరిట ఉన్న ఉద్యోగాలు తీసేశారని ఆరోపించారు. విద్యార్థులకు తల్లికి వందనం వేయలేదని, దీపం పథకంలో ఒక్క గ్యాస్ సిలిండర్ మాత్రమే ఇచ్చారని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అమలు కాలేదని ఆయన విమర్శించారు. చంద్రబాబు తర్వాత లోకేష్ ముఖ్యమంత్రి అవుతారని, పవన్ కళ్యాణ్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాడని టీకే విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. పవన్ వేరుగా వస్తే సీఎం కాగలరని అన్నారు. పోలవరం కంప్లీట్ చేయని చంద్రబాబు మడకశిర ఎలా కడతారని ప్రశ్నించారు. మద్యం కేసులో జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని, జూన్ 10వ తేదీలోగా జగన్ను అరెస్ట్ చేసి లోపల వేస్తారని విజయసాయిరెడ్డి చెప్పారని గుర్తు చేశారు. జగన్ రెడ్డి మహా మేధావి అని, డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి తరువాత అతను అసలు కంపెనీలకు మళ్లిస్తాడని ఆరోపించారు. వైసీపీలో నిజాయితీ పరులందరూ ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని టీకే పిలుపునిచ్చారు. 70,000 మంది వాలంటీర్లు ఉద్యోగాలు తీస్తావు, 20 లక్షల మందికి ఎక్కడిచ్చో అర్థం కావట్లేదు. మరి నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి సూపర్ 6లో. ఏ నిరుద్యోగికి నువ్వు 3,000 వేసావు? అలాగే స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000. అసలు ఏ విద్యార్థికైనా నువ్వు 15,000 కాదు 15 రూపాయలు వేసావా? అలాగే ప్రతి రైతుకు ఏటా 20,000. ఏ రైతుకి వేసావయ్యా 20,000? పంటలు మునిగిపోయి పంటలు నాశనం అయిపోయి రైతులందరూ గగ్గోలు గోలగోల పెడతారు. ప్రతి మహిళకు నెలకు 1,500, 19 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వరకు. అసలు మహిళలకి ఎవరికైనా నువ్వు 1,500 రూపాయలు ఏ మహిళకన్నా వేసావు? అసలు ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు. ఒక్క గ్యాస్ సిలిండర్లు ఇచ్చావు, ఏడాదిలో తుస్సు అనిపించావు. మిగతా 2 సిలిండర్లు ఎగ్గొచ్చావు. అలాగే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం. ఎక్కడుంది మహిళలకు ఉచిత బస్ ప్రయాణం? నువ్వు ఎలాంటి వాగ్దానాలు 100 వాగ్దానాలు చేసావు. ఇవన్నీ కూడా నువ్వు చేసినయే. సూపర్ 6 అని చెప్పి అదరగొట్టి ఈవేళ ప్రజలందరినీ కూడా అమాయకులు చేసి ఎదవలు చేస్తావు తప్ప నువ్వు ఎవరికీ కూడా ఏ పథకంలోనూ ఎవరికీ కూడా 1 రూపాయి కూడా వేయలేదు. అలాంటప్పుడు నువ్వు మహానాడులో ఏ తీర్మానాలు చేశాను, వాగ్దానాలు చేశాను, అది ఇదంటే ప్రజలు నమ్మటానికి అమాయకులు కాదు. మీరేంటంటే లోకేష్ని కేవలం ఎక్స్పోజ్ చేయాలి, లోకేష్ని హైలైట్ చేయాలి అనే ఉద్దేశంతో మహానాడు జరిగింది తప్ప ఇది ప్రజలకు ఉపయోగపడేటువంటి మహానాడు తీర్మానాలు కానీ మహానాడు కానీ ఏమీ కాదు. మరి ఆల్రెడీ లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడా లేకపోతే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి అలా టాకలు అవుతుంది. తూర్పుగోదావరి జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం జరిగింది. డిఎల్ఎస్ఏ సభ్య కన్వీనర్ జిల్లాలో ఇసుక సరఫరా పాయింట్ల స్థితిని వివరించారు.
15 ఓపెన్ ఇసుక రీచ్లు, 18 ఇసుక డీసిల్టేషన్ సరఫరా పాయింట్లు మరియు 4 షోర్ ప్రాంతంలో 13 ఇసుక డీసిల్టేషన్ సరఫరా పాయింట్లు 4 వెలుపల ప్రాంతంలో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. 04 సెమీ మెకనైజ్డ్ రీచ్లు తూర్పుగోదావరి జిల్లాలో అవసరాల కొరకు, 05 సెమీ మెకనైజ్డ్ రీచ్లు ఇసుక లభ్యత లేని జిల్లాల కొరకు కేటాయించడమైందన్నారు. వర్షాకాలం అవసరాల నిమిత్తం ఇసుకను స్టాక్ యార్డ్ల వద్ద నిల్వ చేయబడిందని తెలిపారు. నిల్వ ప్రాంతం వద్ద ఇసుక కొనుగోలు కొరకు ఇసుక లభ్యత ప్రాంతం ఆధారంగా తూర్పుగోదావరి జిల్లా స్థాయి ఇసుక కమిటీ మెట్రిక్ టన్ను ఇసుకకు ధరను నిర్ణయించడమైనది. జిల్లా స్థాయి ఇసుక కమిటీ చైర్మన్ రాజమహేంద్రవరం వారు స్టాక్ యార్డులకు సంబంధిత కాంట్రాక్టర్ ఏజెన్సీలు డిఎల్ఎస్సి నిర్ణయించిన ఛార్జీలను అనుసరించి స్టాక్ యార్డుల వద్ద రేట్లను ప్రదర్శించాలని మరియు వినియోగదారుల నుండి ఖచ్చితంగా అదే మొత్తాన్ని వసూలు చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా కాంట్రాక్టర్లు స్టాక్ యార్డుల వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని మరియు వివరాలు చూపించే డిస్ప్లే బోర్డులను, అవాంఛనీయ సంఘటనలను నివారించడానికి వారు రోడ్డు భద్రతా చర్యలను నిర్వహించాలి. ఓవర్లోడింగ్, అనధికారిక రవాణా మరియు రవాణా సమయంలో ఇతర అవాంఛనీయ సంఘటనలను నివారించడానికి ఇసుక రవాణా మార్గాలపై కఠినమైన నిఘా ఉంచాలని పోలీస్ శాఖను ఆదేశించారు. మే 2021 నుండి మే 2024 వరకు గత ప్రభుత్వ ఇసుక విధానంలో జరిగిన ఇసుక త్రవ్వకముల గూర్చి ఏపీఎస్సీఎస్సీ ఐటీఈ అండ్ సి విభాగం వైస్ చైర్మన్ గూగుల్ ఎర్త్ ప్రో డేటా ద్వారా అందుబాటులో ఉన్న హై రిజల్యూషన్ ఉపగ్రహ ఊహను ఉపయోగించి రాష్ట్రంలోని నదులు మరియు ఇసుక రీచ్ల మీదుగా అక్రమ ఇసుక త్రవ్వకాలపై వివరణాత్మక నివేదికను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకు సమర్పించారు. సదరు నివేదికపై జిల్లా స్థాయి ఇసుక కమిటీలో చర్చించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కమిషనర్ మరియు డైరెక్టర్ గనుల శాఖ వారు కోరినందున నివేదికలో తెలిసిన అంశాలను శాఖపరమైన రికార్డులతో పరిశీలించవలసిందిగా జిల్లా స్థాయి ఇసుక కమిటీ చైర్మన్ వారు ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు, ఎస్పీ డి నరసింహకిషోర్, ఇతర సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాజమండ్రి సుబ్బారావు నగర్లో గల జాన్ వెస్లీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోలమూరు గ్రామంలో 200 ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. రాజమండ్రి సుబ్బారావు నగర్ నందు గల జాన్ వెస్లీ ఫౌండేషన్ రూరల్ కోలమూరు గ్రామం నందు 200వ ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపులో దంత వైద్యులు, ఎముకల వైద్యులు, ఈఎన్టీ వైద్యులు, ఫిజియోథెరపీ మరియు జనరల్ వైద్యులు వైద్య పరీక్షలను నిర్వహించి ఉచిత వైద్య సలహాలను అందించారు. డాక్టర్ శాంతి సుదీప్తి, డాక్టర్ ఇమాంజల్, డాక్టర్ డానీ, డాక్టర్ పూర్ణిమ, డాక్టర్ అంజలి తదితరులు అనేక మందికి విష జ్వరాలైన డెంగ్యూ, మలేరియా పరీక్షలను చేసి వ్యాధి నిర్ధారణ అయిన వారికి ఉచిత వైద్య సలహాలతో పాటు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. డాక్టర్ సుదీప్తి మాట్లాడారు. వేలాది మందికి ఉచితంగా వైద్యంతో పాటు మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాన్ వెస్లీ ఫౌండేషన్ క్యాంప్ ఆనంద్, సిబ్బంది అజయ్, రత్నరాజు, తేజ్, మోజేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు ప్రదీప్తి. ఈరోజు ఇక్కడ కోలమూరులో మేము జాన్ వెస్లీ ఫౌండేషన్ తరపున 200 క్యాంప్ కండక్ట్ చేస్తున్నామండి. బై గాడ్స్ గ్రేస్ ఇప్పటిదాకా 199 క్యాంప్స్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయగలిగారు. మరి జాన్ వెస్లీ గారు మరి వాళ్ళ టీమ్ చాలా ట్రైబల్ ఏరియాస్, రిమోట్ ఏరియాస్ కూడా వెళ్ళి చాలామంది పేషెంట్స్కి అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్కి చాలామందికి బెనిఫిషియల్గా వాళ్ళు క్యాంప్స్ కండక్ట్ చేశారండి. మరి ఈరోజు 200 క్యాంపు ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు కోలమూరులో స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు అయితే చాలామంది పేషెంట్స్ వచ్చారు. ఒక 500 మెంబర్స్ వరకు వచ్చారు, ఇంకా వస్తూనే ఉన్నారు. ఇక్కడ మనం బేసిక్ టెస్ట్లు అన్నీ చేస్తున్నామండి. బ్లడ్ టెస్ట్ ఫస్ట్ పేషెంట్ రాగానే రిజిస్ట్రేషన్ అయిన తర్వాత బీపీ రికార్డ్ చేస్తున్నారు. ఆ తర్వాత మీకు బేసిక్ బ్లడ్ టెస్ట్లు అన్నీ కూడా అవుతున్నాయి. హెచ్బీ టెస్ట్, కామర్లు టెస్ట్, విష జ్వరాలు ఎందుకు వస్తున్నాయి దానికి తెలుసుకోవడానికి టెస్ట్, కిడ్నీ పరీక్షల టెస్ట్ అన్నీ కూడా చేస్తున్నారండి. ఇవన్నీ చేసిన తర్వాత మా దగ్గరకు పంపిస్తున్నారు. డాక్టర్స్ మేము స్పెషాలిటీస్లో అయితే డెంటల్ డాక్టర్స్ ఉన్నారండి, జనరల్ ఫిజిషియన్స్ ఉన్నారు, ఇంకా ఆర్థో కూడా చూస్తున్నారండి, ఈసీజీ టెక్నీషియన్స్ కూడా ఉన్నారు, ఈసీజీ అవైలబిలిటీ కూడా ఉండింది. ఇవన్నీ తీసిన తర్వాత మా దగ్గరికి వీళ్ళు పంపించిన తర్వాత మేము మినిమం బేసిక్ ట్రీట్మెంట్ అనేది మేము ఇక్కడ ఇవ్వగలుగుతున్నాము. ఇక్కడ ఉన్న మెడిసిన్స్ ఉన్నవన్నీ కూడా మేము మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోగలుగుతున్నాము. పేషెంట్స్ వచ్చిన తర్వాత మినిమం బేసిక్ ట్రీట్మెంట్ పెట్టిన తర్వాత వాళ్ళని ఎటు పక్కకి సెగ్రిగేట్ చేయాలో, వాళ్ళ స్పెషాలిటీ వాళ్ళని ఎక్కడికి ప్రోత్సహించాలో మేము ఒక 10 డేస్కి ట్రీట్మెంట్
ట్రీట్మెంట్ పెట్టి ఆ తర్వాత వాళ్ళని ఎక్కడికి వెళ్ళాలో గైడ్ చేస్తున్నామండి. మరి ఇట్లాంటి మంచి స్టేజ్ని ప్లాట్ఫామ్ని పెట్టి పేషెంట్స్కి జనాలకి అందరికీ కూడా మంచి చేస్తున్న జాన్ వెస్లీ గారికి దేవుడు ఇచ్చిన తలంపుని బట్టి దేవుడు మాకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అందరికీ మీడియా మిత్రులందరికీ నమస్కారం సార్. మన జాన్ వెస్లీ ఫౌండేషన్ ద్వారా కంటి వైద్య విభాగం 200 మెగా క్యాంప్ ద్వారా జాన్ వెస్లీ ఫౌండేషన్ వారు కండక్ట్ చేస్తున్నారు. మనం మ్యాక్స్ విజన్ ఐ హాస్పిటల్ ద్వారా మేము జాయిన్ అయ్యాం సార్. అదేవిధంగా ఇక్కడ 200 మెంబర్స్ పేషెంట్స్ అందరికీ కూడా ఐ చెకప్ జరుగుతుంది. కన్ను అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాను. కంట్లో మనకి షుగర్, డయాబెటీస్, రెటినోపతి, థైరాయిడ్ ఏమైనా వచ్చినా కానీ కంటికి కన్ఫామ్గా కూడా ఐ చెకప్ చేయించుకోవాలి. పేషెంట్స్కి నియర్ అండ్ డిస్టెన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ కూడా కళ్ళద్దాలు వాడుకోవాలి సార్. థ్యాంక్ యూ సో మచ్. అండి, నా పేరు హరిబాబు. నేను మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్ నుంచి రావడం జరిగింది. ఈరోజు మనం జాన్ వెస్లీ ఫౌండేషన్ ద్వారా 200 క్యాంప్కి మనం పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. సో మనది మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్ అనేసి మనకి ఇంటర్నేషనల్ హాస్పిటల్ అనేది. దీంట్లో మనకి ఇంచుమించు 68 హాస్పిటల్స్ ఉన్నాయి. దీనికి మన కంటికి సంబంధించి అన్ని రకాల ట్రీట్మెంట్స్, అదే లైక్ క్యాటరాక్ట్, గ్లోకోమా, రెటీనా ఇట్లాంటి ట్రీట్మెంట్స్ అన్నీ మన హాస్పిటల్లో ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడికి ఈ క్యాంప్ని సదుద్దేశించి చేయించుకున్న మన పేషెంట్స్ అందరికీ కూడా కంటికి సంబంధించి ఎటువంటి ఆపరేషన్లు ఉన్నా కూడా మన హాస్పిటల్ తరపున మనం చేయడం జరుగుతుందండి. అలాగే వాళ్ళ ఫౌండేషన్ తరపున కళ్ళద్దాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. స్థానిక సారంగ ధరమెట్ట బర్మా కాలనీలో శ్రీ లక్ష్మీ గణపతి కోదండ రామసుబ్రహ్మణ్య సాయి సహిత దేవాలయ పునర్నిర్మాణం విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 45 సంవత్సరాల పురాతన చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని అజ్జరపు వాసు ఆధ్వర్యంలో పునర్నిర్మాణం చేసి ఈ నెల 27వ తేదీ నుంచి విగ్రహ పునర్ప్రతిష్టాపన మహాకుంభాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిరోజు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. టీటీడీ ఆస్థాన పండితుల చేతుల మీదుగా శుక్రవారం ఉదయం 8:16 గంటలకు శాస్త్రోక్తంగా విగ్రహ ప్రతిష్టాపన, ధ్వజస్తంభ ప్రతిష్టాపన, అభిషేకం నిర్వహించారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, గుడా మాజీ చైర్మన్ ఘన్ని కృష్ణ, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, వైసీపీ యువనేత జక్కంపూడి గణేష్, మాజీ కార్పొరేటర్లు కొయ్యల రమణ, మానే దొరబాబు, మొగమాటి సత్యనారాయణ, బొంతా శ్రీహరి, వాకచర్ల కృష్ణ, జనసేన సిటీ అధ్యక్షుడు వై శ్రీను, భాషా లిమ్రా, అక్కిరెడ్డి మహేష్, వైసీపీ నాయకులు కొత్త బాలమురళి, విజయ రాజ్యలక్ష్మి, కాంతారాం పాటిల్, కోడికోట, చవ్వాకుల సుబ్రహ్మణ్యం, కస్సే రాజేష్, టీడీపీ నాయకులు మరికుర్తి రవి యాదవ్, ప్రముఖ వ్యాపారి చెరుకూరి కృష్ణాజీ, యాంకర్ చోటు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన జరిగింది. నలుగురు పైకి వచ్చినాక నలుగురు కిందకి ఉన్నారు, కర్రలు కూడా కొడుతున్నారు. కుర్రాలు మీరు తీసుకొని పోయి ఏం ముద్ర ఉన్నారు గోవిందా
బూరెల బకెట్ బాబా దగ్గరికి రావాలండి. వచ్చింది దేవాలయం చేయాలండి. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 తీసుకొని రావాలండి ధ్వజస్తంభం దగ్గరికి. హరే రామ మధ్యలో ఖాళీ చేయాలి, ఇంకా ఖాళీ చేయాలి. అది దారి అప్పుడే మాట్లాడేస్తున్నాను. హరే రామ హరే రామ రామ సన్నిధిలో వెయిట్ చేస్తున్నటువంటి వారికి सतगुरु साईनाथ महाराज की जय। जय बोलो सतगुरु साईनाथ महाराज की जय।
భక్తులు ఏమంది కూడా సాయంత్రం 6 గంటల కల్లా దేవాలయం దగ్గరికి రావాల్సిన చేస్తున్నాం. దర్శనం చేసుకున్నాం. యోగాంధ్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా నగరంలోని గ్రాండ్ ట్రంక్ రోడ్లో జరుగుతున్న యోగా సాధన కార్యక్రమం శుక్రవారం 5వ రోజు కూడా కొనసాగింది. వైద్యాధికారులు వైద్యులు అనే ఇతివృత్తంతో వైద్య ఆరోగ్య శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఓఎన్జీసీ కమ్యూనికేషన్స్ అధికారి అయిన డాక్టర్ పి రామచంద్ర యోగా సాధన చేయించారు. యోగా ప్రోటోకాల్ను అనుసరిస్తూ 45 నిమిషాల పాటు సూక్ష్మ వ్యాయామం, త్రికోణాసనం, భద్రాసనం, భుజంగాసనం మొదలైన ఆసనాలు వేయించారు. గిన్నిస్ రికార్డ్ గ్రహీత జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ విద్యార్థిని అయిన వి సాత్విక అబ్బురపరిచే రీతిలో యోగాసనాలను వేశారు. అనంతరం ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా సంయుక్త కలెక్టర్ జి చినరాముడు మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవమైన జూన్ 21వ తేదీ వరకు ఈ యోగాంధ్ర కార్యక్రమం కొనసాగుతుందని, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని సూచించారు. జూన్ 21న నగరంలో ఎక్కువ మంది యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తన వంతుగా తన కుటుంబ సభ్యుల సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణ కోసం యోగా సాధనలో పాల్గొనాలని www.yogaandhra.ap.in పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. జిల్లా రెవెన్యూ అధికారి సీతారామమూర్తి మాట్లాడుతూ 7 లక్షల మంది యోగాంధ్ర కార్యక్రమంలో నమోదు కావాలన్నది జిల్లాకు ఇచ్చిన లక్ష్యమని, దీనిని చేరుకోవడానికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమని, అందరూ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. జూన్ 1వ తేదీన పర్యాటక ప్రాంతమైన సరస్వతి ఘాట్లో ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ కె వెంకటేశ్వరరావు, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ కె రమేష్, యోగాంధ్ర జిల్లా నోడల్ అధికారి పి కాజియా, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, జిల్లా టూరిజం అధికారి ఎం వెంకటాచలం, డిపిఆర్ఓ వై బాలకృష్ణ, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది, వైద్య శాఖ సిబ్బంది, వైద్య విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. బిగిస్తారు అంటారు. నో, యూ షుడ్ నాట్ యూజ్ యువర్ థ్రోట్. సెకండ్ థింగ్, యూ షుడ్ చాంట్ ఎం, మకార చాంట్ చేయాలి తప్ప నకారం అవ్వకూడదు. సీ ద డిఫరెన్స్. మకార lobes, your ear will be involved because there is a interconnection. I don't need to teach you because medical fraternity. So ఇక్కడ పళ్ళను దగ్గరికి తీసు by doing భ్రమరి. No. Then మనం ఎక్కడి నుంచి చాంటింగ్ చేయాలి? డోంట్ యూజ్ యువర్ థ్రోట్, డోంట్ యూజ్ యువర్ టీత్ టుగెదర్, డోంట్ బ్రింగ్ యువర్ టీత్ టుగెదర్. మనం చేయగలిగితే అంతవరకు మీ చాంటింగ్ చేయండి. వన్ మోర్ టైం, డీప్ ఇన్హేల్, చాంట్ మకారా. ముందు వెనక ముందు చెప్తాను అన్నది ఇది రెండవ త్రికరణ. నాడి శుద్ధి ప్రాణాయామ, alternate nostril breathing, అనులోమ విలోమ, all the same. వదలడం అయిన తర్వాత ఎడమ వైపు నుంచి తీసుకోండి. తీసుకోవడం అయిన తర్వాత ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసి. సో ఇప్పుడు మన అందరం కూడా ఒక 2 minutes మెడిటేషన్ ప్రాక్టీస్ చేద్దాము. మనందరం కూడా ఇప్పుడు
ఈ రెండు ఐబ్రోస్ మధ్య ప్రకృతి మధ్య స్థానంలో ఈ యొక్క సెంటర్ ఆఫ్ ద ఫోర్ హెడ్ మస్తకం మధ్యలో మెరుస్తున్నటువంటి పాయింట్ ఆఫ్ లైట్ ఒక స్టార్. పైకి వచ్చేయండి లేదా నడుము చేతులు పెట్టుకుని నెమ్మదిగా పైకి రండి. మనకి కొంచెం నేలకు దగ్గరగా ఉంది, శరీరం పైకి ఉంది. దానివల్ల ఏమవుతుందంటే నేను విల్ ఇంక్రీజ్ సప్లై టు ద అదే సార్, అందుకే ఇబ్బంది పడద్దు. Sit on your heel. This is Vajrasana. People who cannot sit. Who cannot sit. అమ్మ చేతులు గడికి పెట్టి కూర్చున్న తర్వాత 5, 4, 3, 2, 1. Slowly come all the way from this. ముందుకు వంగేమంటే కౌంటర్ పొజిషన్ ఏమవుతుందమ్మా? బ్యాక్వర్డ్. 1. Release. ఇదేంటంటే ఇది మెయిన్ ఆర్గాన్ ఆఫ్ మెయిన్ స్పైన్ మూమెంట్ పార్టిసిపెంట్స్ అమ్మ మీకు చప్పట్లు కొట్టుకునేటప్పుడు కూడా నేర్సం చేసి గట్టిగా కొట్టుకోండి. అంటే ఒక ఆయన ఇలా వేసుకోవడానికి కానీ అలా కాదు ఇలా అనుకుండా అందరం చక్కగా కన్సెప్షన్ పాటించి. అండ్ లాస్ట్ ఈజ్ ధారణ ఆర్ ధ్యాన, వాట్ ఎవర్ ద నేమింగ్ ఏ వేరు. సో ఆ వీడియో తర్వాత వెళ్ళకిలా పడుకుని చేసేది 4 కేటగిరీస్ ఆఫ్ ఆసనాలు. రాజమండ్రి దామర్ల ఆర్ట్ గ్యాలరీలో వేసవి చిత్రకళా శిక్షణ కొనసాగుతోంది. స్థానిక రాజమహేంద్రవరంలో దామర్ల రామారావు స్మారక చిత్రకళా మందిరంలో గత నెల రోజులుగా వేసవి చిత్రకళా శిక్షణ ఉచితంగా జరుగుతున్నది. మన ఆర్ట్ అకాడమీలో వినోద్ దంపతుల బాల బాలికలకు ఫోక్ డాన్స్, కోలాటం, భరతనాట్యం, పాటల పోటీలలో శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రజాపక్షం కన్వీనర్ దేశిరెడ్డి బలరాం నాయుడు, మద్దూరి అన్నపూర్ణయ్య సేవా సమితి వ్యవస్థాపక కార్యదర్శి బెజవాడ రంగారావు, తాడి సూరిబాబు, మాజేటి రాజాజీ, ఆర్ట్ అకాడమీ వ్యవస్థాపకులు మాజేటి రవిప్రకాష్, తారా నగేష్, గ్యాలరీ కేర్ టేకర్ ఆదిలక్ష్మి, వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. शरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే అభివృద్ధి పనులు.
ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ప్రకాశం నగర్ రోడ్డు అభివృద్ధి పనుల పరిశీలన. చంద్రబాబు పవన్లపై చెలరేగిన తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి. జాన్ వెస్లీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోలమూరులో 200వ ఉచిత మెగా వైద్య శిబిరం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.